సో షీ హ్యాస్ స్ట్రగుల్ సో మచ్. ఇదేదో ఆవిడని మెచ్చుకోవడానికనో దేనికనో కాదు. దీస్ ఆర్ ద వర్డ్స్ కమింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అవర్ టీచర్స్. So she has put all her efforts, tireless efforts in development of our school. So anni rakala all facilities she has tried to provide our school, encouraging the students not only in sports or anything, in every field. She has sent our students to BITS Pilani, she has sent our students to sports. ఇంకా అన్ని రకాల ఎక్కడ ఏ అవకాశాన్ని కూడా తగ్గించకుండా మన పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఇక్కడి వరకు తీసుకొని వచ్చారు. దాని ఫలితమే ఈరోజు యాన్యువల్ డే సెలబ్రేషన్స్, దాని ఫలితమే ఈరోజు ఇన్ని ట్రోఫీస్ మేడం మీకోసం తెప్పించారు. అక్కడ దడదగలాడుతున్నారు చూసారా, ఆ ట్రోఫీస్ అన్నీ మేడం తెప్పించినవే. సో ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాము అని తెలియాలి అంటే మేడం హ్యాస్ టు సే few words on this occasion. So I request our gorgeous Geeta madam to say few words and read as an annual report for this event. So I request huge put your hands together to welcome our madam. ఏంటమ్మా చప్పట్లు, తాలియా బచ్చో. నేను అందుకే అంటే నా వాయిస్ నుంచుకోవాల్సింది, తప్పు పని చేశాను. సభకి నమస్కారం. నా తోటి ఇన్ఛార్జ్ టీచర్స్ అండ్ ఉపాధ్యాయులు అందరికీ కూడా నమస్కారాలు. మరియు నా విద్యార్థులకందరికీ కూడా నా శుభాశీస్సులు. సో టీచర్ చెప్పింది అక్షరాల నిజం. నాకు ఈ స్కూల్ ఎన్నుకున్న తర్వాత నాకు ఒక విజన్ ఉండింది, ఈ స్కూల్ని ఈ ఏరియాలో నేను బాగా చేయొచ్చు అనేసి అనుకున్నాను. సో ఇంకో విషయం కూడా కరెక్టు. నిన్ననే నాకు ఒక ఓల్డ్ సిటీ నుంచి ఒక హెడ్ మాస్టర్ గారు కాల్ చేసి, మీరు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూస్తుంటే కొంత మేము జెలస్ అవుతున్నాం మేడం. ఏ జెంట్స్ అంటే ఏ మేల్ టీచర్ కూడా ధైర్యం చేయలేదు. నేను మీకు రాంగ్ గైడ్ చేశాను, మీకు ఆ స్కూల్ తీసుకోవద్దని చెప్పాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు ఆ స్కూల్కి మీరు రాసి పెట్టినారు, ఆ స్కూలు మీ వల్ల బాగుపడుతుంది అని చెప్పినప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యాను నేను. సో నిజంగా మన 5 years లోపల మన పాఠశాల ఒక స్వర్ణయుగం కాబోతుంది. చాలా విషయాల్లో మన స్కూల్లో డెవలప్మెంట్ తీసుకోవాలన్నటువంటి కంకణం కట్టుకున్నాను. దానికోసము మా ఇన్ఛార్జ్ టీచర్స్ తర్వాత మరి ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకున్నటువంటి మాట వాస్తవమే. అయినప్పటికీ కూడా వాళ్ళ సపోర్ట్ ఉంటుందనేసి ఆశిస్తున్నాను. వాళ్ళే కాకుండా నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా, ఇక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్, అక్కడ ఆఫీస్లో కూర్చున్నటువంటి వాళ్ళు, ఆయమ్మలు, వీళ్ళందరి సహకారాలతోటి నేను తప్పకుండా ఈ పాఠశాలను మరింత అభివృద్ధిలోకి తీసుకొస్తాననేసి ఆశిస్తున్నాను. ఈ క్రమంలో కొంత విద్యార్థుల్లో కొంత నిస్పృహ ఉండినటువంటి మాట వాస్తవమే. ఎందుకంటే కొన్ని విషయాల్లో నాకు ఇక్కడ డిసిప్లిన్ చాలా తక్కువగా ఉంది అన్నటువంటి నేను గమనించాను. సో దానికోసం అనేసి ఫస్ట్ టీచర్స్ సంఖ్య తక్కువగా ఉండడం వలన దాన్ని సాధించలేకపోతున్నామని చెప్పేసి ఫస్ట్ నేను స్టెప్ తీసుకుంది అదనమాట. టీచర్స్ రావాలి అని అంటే మన స్కూల్ మీద ఉన్నటువంటి అపోహ తొలగాలి. స్ట్రెంగ్త్ చూడడానికే ఎక్కువ నంబరు, కానీ ప్రజెంట్ ఉన్నారు ఈ స్కూల్లో అన్నటువంటి మాటని నేను తొలగించే ప్రయత్నంలో FRS అటెండెన్స్ మన హైదరాబాద్లో టాప్ తీసుకొచ్చి మనం కలెక్టర్ దృష్టిలోకి వెళ్ళాము. ఆ తర్వాత విద్యా కమిషన్ ద్వారా కూడా మనము మన సమస్యలను ఎన్నో కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే మన టీచర్స్ స్టాఫ్ సఫిషియెంట్గా, ముఖ్యంగా మనకు మొన్న జరిగినట్టు కౌన్సిలింగ్లో మనకు లాంగ్వేజ్ టీచర్స్, తర్వాత ముఖ్యంగా పీడీస్ రావడము శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. సో ఈ విషయంలో మనం సక్సెస్ సాధించినా కూడా సబ్జెక్ట్ టీచర్స్ యొక్క కొరత ఇంకా కూడా ఉంది. మనకు ముఖ్యంగా బయాలజీ అండ్ సోషల్ సబ్జెక్ట్స్లో, మ్యాథ్స్ సబ్జెక్ట్లో కూడా కొరత ఉంది. ఆ కొరతని తీర్చినట్టయితే మనము మన హైదరాబాద్ డిస్టిక్లోనే కాదు తెలంగాణలోనే టాప్ స్కూల్గా సాధిస్తామనేసి ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను. సో మన డిప్యూటీ గారు ఈ సందర్భంలో లేరు, కానీ ఆయన దృష్టికి ఈరోజు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండింది. సో నెక్స్ట్ ఇయర్ కల్లా కూడా మన టీచర్స్ కొరతను తీర్చినట్టయితే మన టీచర్స్ మరింత మెరుగైనటువంటి రిజల్ట్స్ని తీసుకొచ్చి రాష్ట్రంలోనే గొప్ప స్థానాన్ని సంపాదించుకుంటామనేసి ఆశిస్తున్నాను. తర్వాత ఈ క్రమంలో
యాన్యువల్ రిపోర్టు నేను మీ ముందు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా నేను ఏం చెప్పానో, స్కూల్లో ఛార్జ్ తీసుకున్న వెంటనే స్కూలు కేవలము చదువు ఒక్కటే కాదు, పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఆటలు పాటలు అన్నీ ఉండాలి అని చెప్పాను. గుర్తుందా మీకు? ఎస్, సాధించామా అది? ఆటలు ఉండినాయా? మనకు పీటీసీలు వచ్చారా? సో అన్నీ అంటే లాస్ట్ మనము స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేసుకున్నాం, మీకు గుర్తే ఉండుంటుంది. సో ఆ స్పోర్ట్స్ మీట్లో మనం అందరం కూడా అథ్లెటిక్స్ని అంటే అన్ని స్పోర్ట్స్లో ఉన్నటువంటి ఈవెంట్స్ని కండక్ట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో మనం ఏమేమి సాధించామో ఒకసారి నేను మీ అందరి దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ఖోఖో కబడ్డీ కాంపిటీషన్స్ మనం మండల్ లెవెల్లోనే, ఖోఖో కబడ్డీ అండ్ వాలీబాల్ మండల్ లెవెల్లోనే మనము ఖైరతాబాద్ మండల్లోనే మనము సాధిస్తూ డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళాము. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో డాన్ బాస్కో స్కూల్లో కూడా మనము కొంతమంది పిల్లలు ఛాంపియన్స్గా సెలెక్ట్ అయినటువంటి సందర్భం కూడా ఉండింది. తర్వాత 5K రన్, ఇది హైదరాబాద్ రన్నర్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి దానిలో మన పిల్లలు మ్యారథాన్లో పాల్గొన్నారు. అది కూడా మనం పాఠశాల దృష్టిని అంటే డిపార్ట్మెంట్ దృష్టిలో మనం ఉన్నాము. అంతేకాకుండా నెహ్రూ యువ కేంద్ర హైదరాబాద్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేసినటువంటి దాంట్లో బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్లో కూడా మనం సెలెక్ట్ అయ్యి మన ప్రతాపాన్ని చూయించుకున్నాము. మన పిల్లలు కేవలం బాయ్సే కాదు, గర్ల్స్ కూడా చక్కగా రాణించారు ఈ స్పోర్ట్స్ లోపల. అథ్లెటిక్స్ కిడ్స్ కప్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసిన దాంట్లో కూడా మన పిల్లలు టాప్గా నిలిచారు. తర్వాత రీసెంట్గా బిట్స్ పిలాని అనేటువంటి విద్యా సంస్థ, దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి విద్యా సంస్థల్లో ఒకటి విద్యా సంస్థ. అందులో మనం మామూలుగా వెళ్ళాలంటే చాలా పర్మిషన్స్ కావాల్సి ఉంటుంది. అలాంటి బిట్స్ ఇన్స్టిట్యూషన్ లోపల 3 days ప్రోగ్రామ్, రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ విరాసత్ విస్తార్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మనము టాలెంటెడ్ చిల్డ్రన్ని అక్కడ ఎక్స్పర్ట్స్ ద్వారా కర్ణాటక మ్యూజిక్, యోగా, తర్వాత మధుబని పెయింటింగ్స్ అండ్ అస్సామీ డ్యాన్స్, వీటి లోపల శిక్షానిలుతనం చేసాం మనము. వాళ్ళు ఫ్యూచర్లో అంటే వాళ్ళని కళలను కూడా మనము ఎంకరేజ్ చేయడం జరిగింది. కేవలము ఆటలే కాదు, చదివే కాదు, కళలను కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత పెయింటింగ్ కాంపిటీషన్, స్వచ్ఛతా పక్వాడా జిఎస్సి వాళ్ళు కండక్ట్ చేసినటువంటి పెయింటింగ్ కాంపిటీషన్లో కూడా మన విద్యార్థులు అత్యుత్తమైనటువంటి ప్రతిభను నిరూపించుకున్నారు. ఇక్రా 9th క్లాస్, నిఖితా శర్మ అండ్ నిఖిల్, వీళ్ళు చక్కటి ప్రదర్శనతోటి వాళ్ళ పెయింటింగ్ని ప్రదర్శించారు. తర్వాత మన స్కూల్లో దగ్గర 45 మంది పైగా స్టూడెంట్స్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చిల్డ్రన్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. తర్వాత వీళ్ళు పెరేడ్ గ్రౌండ్లో రిపబ్లిక్ డే సందర్భంగా మార్చ్ ఫాస్ట్కి ఎన్నికైనారు. ఇది చాలా గర్వించదగ్గటువంటి విషయము. 13 మంది ఆ మార్చ్ ఫాస్ట్లో పాల్గొన్నారు. తర్వాత ఏదైతే విద్యా కమిషన్ పబ్లిక్ టాక్ లోపల మన విద్యార్థి నిఖిల్ అనేటువంటి విద్యార్థి, మన క్యాప్టెన్, ధైర్యంగా నిఖిల్ ఎక్కడ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను ఆయన ముందుంచడం జరిగింది. సో ప్రౌడ్ ఆఫ్ యూ నిఖిల్. సో ఇలాంటి విద్యార్థులు మరెందరో తయారు కావాలి మన పాఠశాల నుంచి. ఆ తర్వాత మనకు లాస్ట్ ఇయర్ రిజల్ట్ 81% తోటి ఎస్ఎస్సి రిజల్ట్ మనము మంచి స్థానంలో నిలిచాము, ఇంతమంది స్ట్రెంత్ ఉన్నా కూడా. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా మంచి ర్యాంకులు తీసుకొస్తామని చెప్పేసి ఆశిస్తున్నాను. అంతేకాకుండా మన లాస్ట్ ఇయర్ గర్ల్స్ టాప్ 11 మెంబర్స్ GPA 9 ఎబో తీసుకురావడం అనేది మామూలు మాట కాదు. సో 9 ఎబో 11 ఒక స్కూల్ నుంచి, 8 ఎబోలు దగ్గరగా 45 మంది 8 ఎబో స్టూడెంట్స్ ఉన్నారు. అలాంటి అంటే ఇంత హ్యూజ్ స్ట్రెంత్ని పెట్టుకొని మన టీచర్లు
మ్యాథ్స్ తర్వాత మెయిన్గా రిజల్ట్ జనరల్గా స్కూల్ రిజల్ట్ మ్యాథ్స్ తోటే ఆధారపడి ఉంటుంది. అయితే మన దగ్గర ఉన్నటువంటి మ్యాథ్స్ టీచర్లందరూ కూడా ఈ సభాముఖంగా అంటే ఒక చిన్న పదం వాడుతున్నాను, క్షమించాలి, పని రాక్షసుల్లాగా పిల్లల వెనకాలనే ఉండి మ్యాథ్స్ వెనకాల ఉండి మంచి రిజల్ట్ సాధించడంలో వాళ్ళ యొక్క కృషి ఎంతో ఉంది. ఒక్కసారి ఆ టీచర్స్ కూడా అందరూ కూడా చప్పట్లిద్దాము. టీసీ క్లబ్ కింద మన పిల్లల లోపల గర్ల్స్ చైల్డ్లో సెల్ఫ్ డిఫెన్స్ ద్వారా మనోస్థైర్యాన్ని నింపినటువంటి కార్యక్రమాలు మన స్కూల్లో జరుగుతున్నాయి. ఇంకా ముందు ఇంకా మరింత చాలా ధైర్యంగా పిల్లలు సమాజంలో కొన్ని సమస్యలను ఎదుర్కొని వాటికి ధీటుగా నిలబడేటువంటి మనోస్థైర్యాన్ని కల్పిస్తున్నామని ఆశిస్తున్నాము. అదే కాకుండా వాళ్ళ సమస్యలను గ్రీవియన్స్ బాక్స్ ద్వారా ధైర్యంగా ముందు చెప్పి ఆ గ్రూప్ క్లబ్కి మన స్వర్ణలత మేడం ఎంకరేజ్ చేస్తున్నారు. ఆవిడ కూడా ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు ఇవ్వండి. ఇక్కడ పిలిచి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఈ మామూలుగా అబ్యూజింగ్ అనేది కేవలము ఆడపిల్లలకే కాదు, మగ పిల్లలు కూడా ఎదుర్కొంటారన్నటువంటి కొత్త విషయాన్ని మనము ఆ రోజు విన్నాము. సో దీని ద్వారా కూడా పిల్లల లోపల చైతన్యాన్ని తీసుకురాగలిగాము. ఆ విషయంలో కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఆ తర్వాత ప్రహరీ క్లబ్ ద్వారా ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచుకున్నాము. యాంటీ డ్రగ్స్ అంటే ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ మన డ్రగ్స్ రహిత సమాజం కోసము మన పాఠశాల కృషి చేస్తుందని చెప్పడంలో ఆశ్చర్యపోనక్కర్లేదు. దీనికి మన సోషల్ సార్ నరసింహ సార్ గ్రూప్ వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. తర్వాత ఈ మధ్యన వెళ్ళినటువంటి ఫీల్డ్ ట్రిప్ ద్వారా మనము నేచర్ తోటి కనెక్ట్ అయ్యి ఎక్కడ డిపార్ట్మెంట్లో ఎవరు కూడా ఏ గవర్నమెంట్ స్కూల్ కూడా ధైర్యం చేయనటువంటి ప్రోగ్రాం మనం చేశాము. దానికి మన కలెక్టర్ గారి ప్రశంసలను కూడా అందుకుంటున్నాము. ఈ సందర్భంలో ఏం నేర్చుకున్నాము? నేచర్ తోటి కనెక్ట్ అవ్వడము, వ్యవసాయ పద్ధతులు పాతవి, ఆ తర్వాత కొత్త ఇరిగేషన్ పద్ధతులు పాతవి, అన్ని విషయాలు తర్వాతనంటే చేతి వృత్తుల గురించి, తర్వాతనంటే కొన్ని రకాలైనటువంటి యానిమల్స్ని అన్ని రకాలైనటువంటి సైన్స్కి సంబంధించినటువంటి అన్ని విషయాలను మీరు అక్కడ స్వతహాగా చేస్తూ చూస్తూ నేర్చుకున్నారు. ఈ విషయంలో కూడా ప్రభుత్వం దృష్టికి కూడా అది వెళ్ళింది అనేసి కొత్తగా విన్నాను నేను. మన గవర్నమెంట్ అంటే విద్యాశాఖ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని పైకి తీసుకెళ్లారు. మన గవర్నమెంట్స్ పిల్లలు కూడా ఈ ఫీల్డ్ ట్రిప్ డిఫరెంట్గా వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్పారు. సో ఇవన్నీ కూడా మనకు పిఎం శ్రీ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా వీలవుతుంది. సో కానీ ఇందులో నేను అనుకోకపోతే మాత్రం ఇది జరగకపోయేది. కానీ నేను సంకల్పం దృఢంగా ఉండింది. అయ్యే వరకు కూడా నేను సస్పెన్స్ని మెయింటైన్ చేశాను. చక్కగా మనం అందరికంటే కూడా డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అనేసి ఆ రోజే నేను డిసైడ్ చేసుకొని చెప్పాను. ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్ వెళ్ళినటువంటి తర్వాత ఇప్పుడు చూస్తున్నాను నేను చాలా గవర్నమెంట్ స్కూల్స్ మన వీడియోని షేర్ చేస్తూ అన్ని పిఎంసి గ్రూపులకు షేర్ చేశారు. వాళ్ళందరూ కూడా ఆ ప్లేస్కి వెళ్ళేసి అంటే మనం ఎటువంటి స్కిల్స్ని డెవలప్ చేసుకున్నామో ఆ స్కిల్స్ని అంతా కూడా వాళ్ళు కూడా డెవలప్ చేసుకునేటువంటి క్రమంలో అక్కడికి వెళ్ళారు. వాళ్ళకందరికీ కూడా మనం ఆదర్శంగా నిలిచామని నిరూపించుకున్నాం. ఆ తర్వాత ఇంకేమైనా ఉన్నాయా మీకు ఒక చిన్న సందేశాన్ని ఎక్కువ టైం కూడా నేను తీసుకోను, అప్పటికే చాలా టైం అయిపోయింది. వినయాన్ని ఇవ్వాలని చిన్నప్పటి నుంచి మేము చదువుకున్నాము. సో ఈ విద్య అనేది అహంకారాన్ని చీకటిని రూపుమాపుతుంది అనేసి నమ్ముతాను నేను. సో విద్య అక్షరాస్యత ఒకటి కాదు. చదువుకున్నా కూడా కొంతమందికి సంస్కారం ఉండదు. చదువుతో పాటు సంస్కారం రావడమే చాలా గొప్ప విషయం. సో ఎప్పుడైతే గర్వము అహంకారము ఇవన్నీ కూడా ఉంటుందో అక్కడ సరస్వతి చదువు అనేది ఉండదు. అహంకారం లేనటువంటి విద్యనే, వినయంతో కూడుకున్నటువంటి విద్యనే మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. సో మిమ్మల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దుతుంది. సో విలువలతో కూడినటువంటి విద్య అవసరము. సో మీరు ఆచార్య దేవోభవ అని ఎప్పుడైతే మీరు గురువులను గౌరవిస్తారో, వాళ్ళ మాటని మన్నిస్తారో,
ఆ రోజే మీరు జీవితంలో ఎంత గొప్ప స్థానంలో ఉన్నా కూడా మీరు గుర్తించబడతారు. లేదు అంటే కేవలం చదువు ఒకటి మాత్రమే వస్తే వినయం లేకుండా అది ఎప్పటికి కూడా మన్నదు, దాన్ని గుర్తింపు ఉండదు. సో ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి. ఎంత ఎదిగినా కూడా ఎలా ఉండాలి? ఒదిగి ఉండాలి. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. సో అదంతా కూడా విద్య ద్వారానే టీచర్లు చెప్పేటువంటి మాటలను మీరు చక్కగా విని ఫాలో అయ్యిందంటే అలాంటి విద్యార్థులను మేము భావితరంలో చూడాలని అనుకుంటున్నాం. భావి భారత పౌరులుగా మన పాఠశాల నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులు రేపు చాలా గొప్ప వ్యక్తులుగా తయారయ్యి మళ్ళీ పాఠశాలకి సేవ చేయాలనేసి గుర్తించి మళ్ళీ మీరు రీయూనియన్ ఏర్పాటు చేసుకొని మీ రంగాల్లో మీరు ఏ రంగంలో ఉన్నా కూడా ఉన్నతంగా ఉండి మళ్ళీ ఇక్కడ పాఠశాలని మరవకుండా పాఠశాలకి వచ్చి మీ పాత మెమరీస్ నెమరు వేసుకొని ఆ తర్వాత పాఠశాలకి మీ వంతు సహాయాన్ని కూడా అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.